హాయ్ ఫ్రెండ్స్, అందరికీ కూడా నమస్కారం. నేను లక్ష్మీకాంత. ఈరోజు మనం ఫైనాన్షియల్ ఇష్యూస్ గురించి మనం మాట్లాడుకుందాం ఫ్రెండ్స్. ఈ ఫైనాన్షియల్ ఇష్యూస్ వల్ల చాలామంది అనుకున్న లక్ష్యాన్ని చేరుకోలేరు, ఇబ్బందులు పడుతూ ఉంటారు. ఫ్యామిలీ పరంగా కానీ, పిల్లల పరంగా కానీ ఎన్నో సమస్యలు వస్తూ ఉంటాయి అన్నమాట. వాళ్ళ గోల్స్ పరంగా కానీ ఫైనాన్షియల్ ఇష్యూస్ అధిగమించడానికి మనం మన యొక్క సబ్కాన్షియస్ మైండ్ని మనం క్లీన్ చేసుకుంటాం. ఈరోజు అవి ఏంటనేది, ఆ సమస్యలు అవి మన యొక్క సబ్కాన్షియస్ మైండ్లో ఎలా స్టోరేజ్ అయి ఉంటాయి, మన ఆ మాటలు ఆ యొక్క ఏవైతే ఉన్నాయో అవి ఎలా మనల్ని ప్రభావితం చేస్తాయనేది మనం ఈరోజు తెలుసుకున్నాం ఫ్రెండ్స్. చాలామందికి తెలుసు, ధనం మూలం ఇదం జగత్ అని, అంటే డబ్బు జగత్నంతా కూడా పరిపాలిస్తుంది అనేసి అందరికీ తెలుసు. అయినా కూడా మనం ఏమనుకుంటూ ఉంటామంటే డబ్బు ద్వారా ఎన్నో సమస్యలు వస్తాయి, డబ్బులుంటే గొడవలు వస్తాయి, డబ్బులుంటే ఎలాగంటే ఇబ్బందులు వస్తాయేమో, అన్నదమ్ముల మధ్య గొడవలు వస్తాయి, ఫ్యామిలీని డిస్టర్బ్ చేస్తుంది, ఏదైనా సరే ఆస్తులు కానీ ఇంకొకటి కానీ అని మన మైండ్లో మన చిన్నప్పటి నుంచి కానీ, లేకపోతే మన సినిమా స్టోరీస్ వల్ల కానీ, లేకపోతే మనం వింటున్న సోషల్ మీడియా వల్ల కానీ అన్నీ కూడా మనం అలాంటివే వింటూ ఉంటాం. మార్నింగ్ లేచిన దగ్గర నుంచి నైట్ పడుకునేంత వరకు ఎన్నో మనం ఇవన్నీ మన మైండ్ అంతా స్టోరేజ్ చేసుకుంటూ ఉంటుంది. న్యూస్ పేపర్ ద్వారా కానీ, టీవీ ఛానల్స్ ద్వారా కానీ, ఎన్నో ద్వారా మనం చూస్తూ ఉంటాం. టీవీ సీరియల్స్ ద్వారా కానీ డబ్బు ఉంటే గొడవలు సృష్టిస్తుంది, డబ్బు చెడ్డది, డబ్బు వల్ల డబ్బు కన్నా మంచితనం చాలా ఇంపార్టెంట్, ఇలాంటివన్నీ కూడా మన మైండ్లో స్టోరేజ్ చేసుకొని ఉంటాం అన్నమాట. మన యొక్క మైండ్లో, మన యొక్క సబ్కాన్షియస్ మైండ్లో అదంతా కూడా మనం యొక్క ఏవైతే మన సబ్కాన్షియస్ మైండ్లో మనం ఏర్పరచుకున్న అవి ఏవైతే ఉన్నాయో ఆ ముద్రలు, అవి తొలగించడానికి చాలా టైం పడుతుంది. మనం అనుకుంటూ ఉంటాం, ఈరోజు జాబ్ వస్తే నాకు ఈరోజు ఒక జాబ్లో నేను సెలెక్ట్ అయ్యాను, చక్కగా ఇయర్కి మనం 2 lakhs శాలరీ వస్తుంది అని అనుకుంటూ, లేకపోతే మంత్లీ 2 lakhs శాలరీ వస్తుంది అని అనుకుంటాం. కానీ మళ్ళీ ఈ జాబ్ ఉంటుందో పోతుందో, లేకపోతే ఈ డబ్బు సరిపోదేమో, ఈ డబ్బు వల్ల ఫ్యామిలీని సరిగ్గా చూసుకోలేనేమో, మళ్ళీ డిస్టర్బెన్స్ వస్తూ ఉంటాయి అన్నమాట. అంటే చాలా వరకు వచ్చిన దాన్ని వాళ్ళు సాటిస్ఫాక్షన్గా ఫీల్ అవ్వరు అనమాట. అంటే డబ్బు వల్ల మనం దాన్ని ఎలా ఫీల్ అవుతున్నాం, అసలు ఆ డబ్బు ద్వారా మనకి మనం హ్యాపీగా ఎలా ఉంటున్నాం ఆ డబ్బు ద్వారా. ఈరోజు మనం డబ్బు ద్వారా ఎన్నో సమస్యల్ని మనం క్రియేట్ చేసుకుంటూ ఉన్నాం. తినే ఫుడ్ కావచ్చు, తీసుకునే వాటర్ కావచ్చు, ప్రతిదీ కూడా మనం కొన్ని డబ్బులు ఇస్తేనే కొన్ని వస్తూ ఉన్నాయి. ఈరోజు మనం భూమి మీద జీవించాలంటే కొన్ని తీసుకోక తప్పట్లేదన్నమాట. భూమిపైన మనం కొన్ని అవసరాలు ఏవైతే ఉన్నాయో మనిషికి అవి డబ్బు ద్వారా చెల్లిస్తే కానీ అవి రావు. నీ దగ్గర మంచితనం ఉందంటే ఎవరు ఇవ్వరు, ఏదైనా కొద్ది రోజులు నీకు ఇస్తారేమో, కానీ డబ్బు ద్వారా మనం ప్రతిదీ మనం ముందుకెళ్ళడానికి, మన గోల్స్ ముందుకెళ్ళడానికి చాలా ఉపయోగపడుతుంది డబ్బులు అనేది. అది చాలా చెడ్డదనేది మన సబ్కాన్షియస్ మైండ్ నుంచి, స్టోరేజ్ నుంచి తీసేద్దాం. దాన్ని ఇబ్బందులు పడాల్సిన అవసరం లేదు. చక్కగా మనం దగ్గర ఎంత ఉందో దాన్ని మనం థ్యాంక్ యూ చెప్పుకుందాం. చాలామంది టెక్నిక్స్ యూజ్ చేస్తూ ఉంటారు ఫైనాన్షియల్ ఇష్యూస్ వల్ల. అది ఫస్ట్ ఫ్రీడమ్ అవ్వాలి. ఫైనాన్షియల్ దాని గురించి విజడం కావాలి. మనకు నాలెడ్జ్ ఉంటే కనుక దాని గురించి ఇంకా మనం చక్కగా దాన్ని ఎలా ముందుకు తీసుకెళ్లాలనేది మనకు తెలుస్తుందన్నమాట. నాకు 1 year బ్యాక్, 2 years బ్యాక్ నాకు అంత ఐడియా లేదు. నేను ఒక బిజినెస్ స్టార్ట్ చేశాను. అంతకుముందు నేను కాలేజీలో లెక్చరర్గా వర్క్ చేసేదాన్ని. నాకు అప్పుడు ఏదో ఒక 15,000 ఎంతో వచ్చేటి అనమాట. అంత పెద్ద ఇంట్రెస్ట్ లేదు దానిపైన. ఆ డబ్బుల పరంగా కానీ, నేను చెప్పే క్లాసెస్ టీచింగ్ వల్ల కానీ నాకు ఇంట్రెస్ట్ లేదు. అప్పుడు ఒక స్టెప్ నేను ముందుకేసాను. ఎలా అంటే, నేను ఏదైనా ఒక పిల్లలకి క్లాసెస్ చెప్పాలి, నాకు సాటిస్ఫాక్షన్ లేని జాబ్ నాకెందుకు వద్దు, నేను డబ్బులు అనేసి నాకు వచ్చే డబ్బు దానిపైన నేను ఇంట్రెస్ట్ చూపించలేదన్నమాట. దాన్ని వదిలేశాను. తర్వాత నాకు ఇష్టమైనది ఏదైతే ఉందో బిజినెస్ స్టార్ట్ చేశాను, ఎకో ఫ్రెండ్లీ బిజినెస్ అని. నాకు దాని ద్వారా 1000 వచ్చినా, 2000 వచ్చినా, 20,000 వచ్చినా, 1 lakh వచ్చినా ఐఎమ్ ఫుల్నెస్ హ్యాపీ అనమాట. ఎంత హ్యాపీగా ఉంటానంటే నాకే తెలియదు అనమాట. అంటే నాకు ఇక్కడ నచ్చిన పని ద్వారా వచ్చే డబ్బులు ఏదైతే ఉందో, 1 lakh అవ్వచ్చు, 1000 అవ్వచ్చు, దాని ద్వారా నేను ఎక్కువ హ్యాపీగా ఫీల్ అవుతున్నాను అనమాట. అంటే వచ్చిన దానికి నేను కృతజ్ఞతా భావం చూపిస్తున్నాను. ఎందుకంటే నాకు ఇష్టమైన జాబ్ అనమాట. ఈరోజు నాతో ఈ డబ్బులన్నీ ఉన్నాయి. ఇవన్నీ కూడా నాకు ఎన్ని రోజులు, ఒక 4 days, అంతకన్నా కూడా ఎక్కువ కాదు, ఒక 35,000 దాకా ఉన్నాయి. ఇందాక నేను కౌంట్ చేశాను అనమాట. ఇది అందుకే నేను లెక్క చెప్తున్నాను అనమాట, కరెక్ట్గా బ్యాంకులో వేయాలని. అలాగా మనం వచ్చే ప్రతిదీ కూడా క్యాలిక్యులేషన్గా దాన్ని ఎలా కృతజ్ఞతా భావం చూపిస్తున్నాము, ఎలా ప్రేమగా మనం చూపిస్తున్నాము. ఇంతేనా నాకు
35,000 ఇంత కష్టపడ్డాను నేను, ఇంకా కొద్దిగా ఎక్కువ వస్తే బాగుంటుంది. ఇలాగ మనం ప్రతిదీ కూడా క్యాల్కులేషన్ చేస్తూ ఉంటాం. అంటే దాన్ని తక్కువ చూపు చూస్తూ ఉంటాం అనమాట. అది కాదు ఇక్కడ కావాల్సింది. నేను వచ్చిన ఈ 35,000ని చాలా హార్డ్ఫుల్గా ప్రేమించి చక్కగా థ్యాంక్ యూ సో మచ్ ఈరోజు నేను నా లైఫ్లో ఉన్నందుకు. ఈ డబ్బు ద్వారా నేను ఎన్నో మంచి పనులు చేయగలుగుతాను. 10 మందికి నేను చక్కగా చూసుకోగలుగుతాను. నా దగ్గర ఇప్పుడు కొంతమంది వర్కర్స్ పని చేసే వాళ్ళు ఉంటారు, అలాగే నేను వాళ్ళకి జాబ్ ఇవ్వగలుగుతాను. అలాగే ఎంతోమందికి నేను ప్లాస్టిక్ తగ్గించడం వల్ల వాళ్ళకి మున్సిపాలిటీ వాళ్ళు డబ్బులు ఫైన్ పడుకోకుండా నేను ఎంతోమందికి డబ్బులు సేవ్ చేయగలిగాను అనమాట. ఇప్పుడున్న ఈ సిచ్యువేషన్లో అనమాట. అంటే నేను ప్రతి చోట కూడా డబ్బు ఎలా కావాలి, ఎలా దాన్ని కంట్రోల్ చేయగలగాలి, ప్రతిదీ కూడా నేను నేర్చుకున్నాను అనమాట. ఐఆమ్ ఫుల్నెస్ హ్యాపీ అనమాట. ఇప్పుడు నేను ఎంత అద్భుతంగా ఆనందంగా ఉన్నా అంటే నాకు తెలియదు, ఎంత అద్భుతంగా నాకు తెలియదు అంటున్నానంటే అది ఎలా వచ్చిందనేది నాకు తెలీదు. దాన్ని ఎలా వచ్చినా నేను హ్యాపీగా ఫుల్నెస్తో హ్యాపీగా ఉంటున్నా అనమాట. 10 మందితో హ్యాపీగా ఉంటున్నా, నా దగ్గర ఏమి లేకపోయినా కూడా హ్యాపీగా ఉంటున్నా. ఇలా ఉంటాయి అన్నమాట ఫైనాన్షియల్ ఇష్యూస్ అనమాట. ఇంకా మనం డబ్బు పెద్ద మన లైఫ్లో ఇంపార్టెంట్ కాదు, ఎవరు పోయేటప్పుడు ఎంతో రాదు కదా అనేసి కొన్ని అపోహలు ఉంటాయన్నమాట. అదంతా కొంచెం లిమిట్ వరకే అనమాట, ఎవరికి వెంట రాదు. కానీ మనకు డబ్బులు లేకపోతే ఈ రోజున్న ఈ లైఫ్ను ముందుకు తీసుకెళ్ళాలి అంటే మన గోల్స్, మనకు కొన్ని కోరికలు ఉంటాయి కదా. మనం చక్కగా హ్యాపీగా ఉండాలి, ఆనందంగా ఉండాలి, 10 మందిలో మనం హ్యాపీగా ఉండాలి, మంచి పనులు చేయాలి, ఈ చేతులతో, ఈ మైండ్తో, ఈ శరీరంతో. కొన్ని మంచి పనులు ఉంటాయి కదా, దానికి కావాలంటే డబ్బులు ఉండాలి కదా. ఏదైనా మీ లైఫ్ పర్పస్ నెరవేరాలన్నా, మీకు కొన్ని కోరికలు నెరవేరాలన్నా కూడా ప్రతిదీ కూడా మనం డబ్బుతోనే ముడిపడి ఉంది ఫ్రెండ్స్. ఫైనాన్షియల్ ఇష్యూస్ మనం దాన్ని అధిగమించకపోవడం వల్ల మనం ఒక చిన్న డ్రామా చేస్తున్నాం. ఇదంతా మన మైండ్లో స్టోరేజ్ చేసుకున్న డబ్బు అయితే చెడ్డది, డబ్బు వల్ల సమస్యలు వస్తాయి, ఇవన్నీ కూడా మన చేతగాని తనం వల్ల మనం మాట్లాడుతున్నాం అనమాట. తెలియని అజ్ఞానం వల్ల మనం మాట్లాడుతూ ఉన్నాం. కాదు, డబ్బు ద్వారా ఎన్నో మనం క్లియర్ చేసుకోవచ్చు, మన సమస్యల్ని అధిగమించవచ్చు. ఈ డబ్బులో ప్రతిదీ కూడా ధనం మూలం విరజగొద్దు అన్నారు కదా. మనం అన్ని సమస్యల్ని మనం సాల్వ్ చేయొచ్చు. అన్నీ కాకపోయినా మన చేతుల ద్వారా ఎన్ని కావాలంటే అన్ని మనం సమస్యల్ని సాల్వ్ చేయొచ్చు. 10 మంది సమస్యలు సాల్వ్ చేయొచ్చు, మన సమస్యలు మనం సాల్వ్ చేసుకోవచ్చు. ప్రతిదీ అనమాట, ఏదైనా సరే మనం సాల్వ్ చేసుకోవచ్చు. డబ్బు వచ్చే కొద్దీ కొంతమంది అంటూ ఉంటారు, డబ్బు వచ్చే కొద్దీ వీడికి ఈగో స్టార్ట్ అయిందిరా, కొవ్వు స్టార్ట్ అయిందిరా, వాడికి డబ్బు రాగానే వానికి బల్బు స్టార్ట్, ఇలా అంటూ ఉంటారనమాట. అవన్నీ కూడా వాళ్ళకున్న అజ్ఞానం వరకే అనమాట. మనం మన మైండ్లో నుంచి అవన్నీ తీసేద్దాం ఫ్రెండ్స్. మనకు కావాల్సింది మన యొక్క సమస్యల్ని, మన యొక్క ఫైనాన్షియల్ ఇష్యూస్ని మనం ఎంత వీలైతే అంత క్లియర్ చేసుకుందాం. డబ్బు చాలా ఇంపార్టెంట్. ఈ భూమిపైన మనం కొన్ని సాల్వ్ చేయాలంటే, కొన్ని వర్క్స్ జరగాలంటే డబ్బుల పరంగా చాలా ఇంపార్టెంట్ అనేది నేను తెలుసుకున్నాను ఫ్రెండ్స్. గతంలో నేను కూడా అనుకునేదాన్ని, డబ్బులు చాలా ఇంపార్టెంట్ కాదు, ఏమో అవసరం లేదు, హ్యాపీగా ఉంటాం, అదే చాలా అనుకుంటూ ఉంటాం. కానీ నేను ఈ బిజినెస్లోకి అడుగు పెట్టిన తర్వాత అన్నీ కూడా ఒక్కొక్కటి నేను నేర్చుకుంటూ వస్తున్నాను అనమాట. చాలా హ్యాపీగా అనిపించింది ఇది నేర్చుకోవడం వల్ల ఫ్రెండ్స్. డబ్బు ద్వారా చాలా సమస్యలు వస్తాయి, మంచిదనం ఉంటే చాలు అవి ఇవి అని అనుకుంటూ ఉంటాం. కానీ డబ్బులు కూడా కావాలి అనేది మనం తెలుసుకోవాలి ఫ్రెండ్స్. ఇవన్నీ కూడా మన యొక్క సబ్కాన్షియస్ మైండ్ నుంచి మనం స్టోరేజ్ తీసేద్దాం ఫ్రెండ్స్, క్లీన్ చేసేద్దాం. ఎప్పుడైతే మనం ధ్యానం చేస్తామో అవన్నీ కూడా మనకి యొక్క సబ్కాన్షియస్ మైండ్ నుంచి మనం క్లియర్ చేసుకుంటూ ఉంటాం ఫ్రెండ్స్. క్లియర్ చేసేసుకోవాలి, ఏ రోజుకి ఆ రోజు క్లియర్ చేసుకుంటూ ఉంటే మనం చాలా హ్యాపీగా ఉంటాం. మనసును శూన్యం చేసుకోవాలి. అప్పుడు మన యొక్క గోల్స్ పైన మనం లక్ష్యం పెట్టుకోవాలి, అది ఇంపార్టెంట్ అనమాట. ఎన్నో వస్తూ ఉంటాయి మనకు సమస్యలు, కానీ మన యొక్క గోల్స్ పైన మనం ఎప్పుడూ కూడా తగ్గే ప్రసక్తే లేదనమాట. ఆ గోల్ ఏంటి, తాడపత్రిలో ప్లాస్టిక్ తగ్గియాలనేది నా యొక్క గోల్ అనమాట. అది ఇప్పుడు ఈరోజు నేను రీచ్ అయ్యాను. ఈరోజు ఎంతోమంది నాకు పోటీ వస్తున్నారు ఈ యొక్క బిజినెస్లో అనమాట. అయినా కూడా నాకు ఎక్కడ బాధ అనేది లేదు, ఎందుకంటే నాకు ప్లాస్టిక్ తగ్గించడం ఇంపార్టెంట్. ఈరోజు ఎంతోమంది బిజినెస్ పరంగా ఎంతోమంది అడ్డు వస్తూ ఉంటారు. నా అలాంటి కవర్లు ప్రొడక్షన్ స్టార్ట్ చేయడము, లేకపోతే ఇంకో చోటు నుంచి తెప్పించుకోవడం, నా బిజినెస్కి ఎటువంటి ఇబ్బంది లేదు. నేను సాధిస్తున్నాను కదా, నాకు ఎంత రావాలి అంత ఫుల్ హ్యాపీనెస్ నాకు ఇక్కడ లోపల ఉంది కదా. నాకు ద్వారా సంబంధించి నాదంతా వెళ్తూ ఉంది, నేను మంచి వర్క్ చేస్తూ ఉన్నాను దాని ద్వారా అనమాట. ఇలా అనమాట మనం యూనివర్సల్ వర్క్ చేయాలంటే ఎంతో అద్భుతంగా మనం ముందుకెళ్ళచ్చు ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్ అందరికీ కూడా. బాయ్.